మనమైతే ఇప్పుడైతే లంచ్ ప్రోగ్రామ్కి అయితే వచ్చేసాం. సో వేలాది మంది ఇక్కడైతే నిల్చొని కూర్చొని అన్ని రకాలుగా అయితే ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో మనమైతే ఫస్ట్ ఈ బామ్మగారిని అడుగుదాం, అసలు ఫుడ్ ఎలా ఉంది, ఆమె పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందాం. అమ్మ మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? రాజవ్వ, మా ఇది నూతిపల్లి, డొంకేశ్వర మండలం, నిజామాబాద్. ఓకే, మరి ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఇక్కడికి ఈడికి 4 సార్లు రాబట్టి. సో మరి ఇక్కడ ఆహారం అన్నదానం ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా ఉన్నది, గుడ్డు మంచిగా ఉన్నది. అన్ని తీరుల భోజనాలు, బజ్జీలు, బోండలు, రకరకాల వంటలు చేసి పెడుతున్నారు. సో మరి పత్రిజీ గారు అన్నదానంకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు కదా, మీకు ఏమనిపిస్తుంది ఇక్కడ ఫుడ్ ఎట్లా అనిపిస్తుంది? ఇంట్లో అయితే ఒకటే రకం వండుకుంటారు కదా, మరి తీరులో ఉన్నాయి, అన్ని తీరుల వంటలు ఉన్నాయి. అంత మందిలో ఎంతో ఎంజాయ్ ఉన్నది. ఇంటికాడ ఇంతగానో ఎంజాయ్ ఉండదు. అవునా? ఇక్కడికి వచ్చిన సంగతి మంచిగా అనిపిస్తుంది. మీ పేరు? జానకి నా పేరు. సో మరి ఎన్ని సంవత్సరాల నుంచి ధ్యాన మహా సంబరాలకు వస్తున్నారు మీరు? ఫస్ట్ మేడం మీరు రావటం. ఓకే, మరి ఫస్ట్ టైం అంటున్నారు, అసలు భోజనం ఎలా ఉంది, మీకు అకామిడేషన్ ఎలా ఉంది? పత్రిజీ గారు అంత అద్భుతం, ఈ భోజనాలు ఇక్కడ అన్నీ అంత అద్భుతం. అసలు ఎన్ని జన్మల పుణ్యఫలమో మనం ఇక్కడికి రావటం మేడం. మేము అసలు అనుకోవటం ఏడుపు వస్తుంది మీరు అడుగుతుంటే. అంత సంతోషం, అది ఏడుపు కాదు, సంతోషం. సార్ మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు లోకనాథ్ రెడ్డి మేడం, బెంగళూరు నుంచి వచ్చాము. సో ఫుడ్ ఎలా అనిపించింది ఇక్కడ పత్రిజీ ధ్యాన మహాయాగంలో? మీకు భోజనం వసతులు ఎలా అనిపించాయి? భోజనం బాగుంది మేడం, అంత వండర్ఫుల్గా ఉండదు. నిరంతరం ఇదే తర కొనసాగాలి. ఎల్లప్పుడూ వచ్చే ప్రజలకి అంత సౌకర్యంగా చాలా బాగుండదు. మేడం మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు లక్ష్మీ మారుతి, యామవరం, కడప జిల్లా, ముద్దునూరు మండలం. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఈ డిఎంసి ప్రోగ్రామ్స్కి మీరు అటెండ్ అవుతున్నారు? డిసెంబర్లో జరిగేవి ఈ నిరుడు సంవత్సరం వచ్చాం, ఇది రెండోసారి. మేము చేయబట్టి 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరం వచ్చింది. సో ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు మరి మీరు? సంవత్సరం మేడం. సో ఇక్కడ మరి భోజనం వసతులు అసలు అన్నదానం మీకు ఎలా అనిపిస్తుంది? ఇదంతా ఇంకా దైవ ప్రసాదం మేడం, దీనికి మాటలే రావు మేడం. మేడం మీ పేరు, ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు డి రామతులసి. మేము దొరసానపల్లి నుంచి వచ్చినాం మేడం, ప్రొద్దుటూరు నుంచి. మేము ధ్యానం చేయబట్టి 3 సంవత్సరాలు అయింది. ఇక్కడికి రావడం 2వ సంవత్సరం మేడం. సో మరి ఇక్కడ ఫుడ్ అకామిడేషన్ మీకు అన్ని ఎలా అనిపిస్తున్నాయి? 3 సంవత్సరాల నుంచి వచ్చాయన్నారు కదా, సో అసలు పత్రిజీ గారు మనకి ఎక్కువగా ఫుడ్ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా, సో మీకు ఇక్కడ భోజనం ఎలా అనిపిస్తుంది? ఇకంటే దేవుని ప్రసాదానికి ఇంకా వేరే పేరు ఉండదు. దేవుని ప్రసాదం అంటే ఇట్లే ఉంటుందేమో, ఇదేనేమో మాకు తెలిసి ఇదే ఇంకా వేరే తెలియదు కాబట్టి దేవుని ప్రసాదం అంటే ఇట్లా ఉంటుందేమో అని అనుభూతి ఉంది మేడం, అంతే. సో మరి ఇంట్లో అయితే ఒక్క మెంబర్కి పెట్టడానికే మనం గాబరా పడిపోతుంటాం. సో ఇక్కడ ఇన్ని లక్షల మందికి పెడుతున్నారు కదా, సో దాన్ని చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? మేడం ఇంటికాడ ఉన్నది కాక ఎటనో కూడా ఇక్కడికి వచ్చి ఇంతమంది జనంలో అందరూ మా వాళ్ళు, అందరూ మన వాళ్ళని కలయికకు కూర్చొని ఎవరమో తెలీదు కానీ అందరం ఒకచాట కూర్చొని తిని ఇది బాగుంది అది బాగుంది అని చెప్పుకోవడంలో ఒక ఆనందం ఇంట్లో కూడా దొరకదు ఈ భోజనం. సార్ మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు నారాయణ, ఆదిలాబాద్ జిల్లా. ఆదిలాబాద్ నుంచి వచ్చానంటున్నారు, మరి ఎప్పటి నుంచి? బిఎంసి ద్వారానే ఇంట్లోకి వచ్చినాము. ఇప్పుడు ఆల్రెడీ ఇది 2వసారి ఇక్కడికి రావడం. సో భోజనం వసతులు ఎలా అనిపించింది? అసలు ఏం చెప్పరాకుంటున్నది మేడం, ఇట్లాంటి భోజనం మేము ఎక్కడ కూడా తినలే. అట్లా మళ్ళా ఇంకోటి మా చుట్టాలు మనమరాలు అందరిని తీసుకొని వచ్చినాం మేడం. అందరు మా కుటుంబ సమేతంగా. మేడం మీ పేరేంటి? గంగమ్మ నా పేరు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆదిలాబాద్. ఆదిలాబాద్. సో మరి భోజనం ఎలా అనిపిస్తుంది? భోజనం బాగుంది మేడం. బాగుందా? బాగుంది. ఇంట్లో అయితే మరి చాలా వంట బాగుంది. చేసుకుంటారు కదా, ఇక్కడ రెస్ట్ దొరికిందా? దొరికింది సార్, అమ్మోళ్ళ ఇంటికాడ ఇంత దొరకదు. మేడం మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇది నాగంపేట గ్రామము, ముక్కల్ మండల్, నిజామాబాద్ డిస్టిక్ మాది. సో ఇక్కడ ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ డిఎంసీలకి? 2 సంవత్సరాలు పోయినసారి వచ్చిన, ఇప్పుడు వచ్చిన. సో మరి ఫుడ్ ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బ్రహ్మాండంగా ఉంది. అమ్మ దగ్గర తిన్నట్టు ఇంకా అంతకు ఎక్కువ అమ్మ ఒడిలో ఉన్నట్టు అంత అద్భుతం ఉన్నది. చాలా బ్రహ్మాండంగా ఉన్నది. మళ్ళీ రావాలని అనుకుంటున్నా, ఇంకెందరినా తోలుక రావాలనుకుంటున్నా. మేడం మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు మమత, నాగంపేట గ్రామం, ముక్కల్ మండలం, నిజామాబాద్ జిల్లా. చాలా అద్భుతంగా ఉంది మేడం. ఎంతో మనకి ఇంట్లో ఎంతో చేసుకుంటాం, ఇక్కడ మనము తిని అనామాత్రంగా ఉండి ఎంత అద్భుతమైన భోజనం అంటే చాలా బ్రహ్మాండంగా చాలా అద్భుతంగా ఉంది. నేను నెక్స్ట్ పోయిన ఇయర్ రాలేను కానీ ఈ ఇయర్ వచ్చిన చాలా బ్రహ్మాండంగా ఉంది. చాలా ఎంజాయ్ చేస్తున్నారా? చాలా ఎంజాయ్ చేస్తున్నాం, ఎంజాయ్ చేసి ఆనందంగా తింటున్నాం. చాలా అద్భుతంగా ఉంది మేడం.